వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం, ఆ తర్వాత ఆమోదం కూడా తెలపడం జరిగింది. అయితే దేశంలో ఈ 2026 జనాభా ప్రాతిపదికన గనక లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పటి వరకు ఉన్నటువంటి 24% నుంచి 19%కి ప్రాతినిధ్యం, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మన అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలను నియంత్రణలో పెట్టుకునేందుకే కేంద్రం ఇలా చేయాలని భావిస్తోంది, ఆ విధంగా కసరత్తు చేస్తోంది, ముందుకెళ్తోంది. అందుకోసమే ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నాం, మున్ముందు కలిసి పోరాడదామని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల ఇతర సీఎంలకు కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. సో ఇప్పుడు మొన్న తమిళనాడులో ఆల్రెడీ ఒక మీటింగ్ జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ హైదరాబాద్లో ఉండబోతోంది. ఆ సందర్భంలో కూడా దీనికి సంబంధించి మరింత కూలంకషంగా డీటెయిల్డ్గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి గెస్టులు కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. చాలా సందర్భాల్లో ఈ డీలిమిటేషన్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ దానికి తగ్గ మనం మీటింగ్స్ కూడా చూస్తున్నాం. నిన్న తీర్మానం కూడా చేశారు. ఒక విధంగా చెప్పాలి అనంటే దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికే ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అన్న దిశగా ముందుకెళ్తోంది. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది, జనాభా ప్రాతిపదికన చేస్తే 19%కి పడిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు మేడం? లైవ్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. మనం చాలా సందర్భాల్లో కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోవడం జరిగినటువంటి మాట వాస్తవం. నిన్న తెలంగాణ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం అనేటువంటిది, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేసేటువంటి ఒక అలవాటు అనేటువంటిది, సాంప్రదాయం అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకుని దానికి మాకు అభ్యంతరం లేదు. మేము అంటున్నది ఏంటంటే ఈ తీర్మానాన్ని ఎవరు పంపిస్తారు, అసలు డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి చర్య గాని, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను గాని పరిశీలిస్తున్నట్టుగా పార్లమెంట్ గాని, లేకపోతే దానికి సంబంధించిన కమిటీలు గాని, లేకపోతే ఎలక్షన్ కమిషన్ గాని ఏమీ ఇంతవరకు ప్రారంభించలేదు. వాస్తవానికి మేడం, లోకసభ ఎన్నికలు మొన్ననే జరిగినాయి, 2029లో జరుగుతాయి. స్టేట్ అసెంబ్లీకి సంబంధించినట్టు కూడా 2028లో జరుగుతాయి. జనగణన జరగాల. జనగణన మాకున్న సమాచారం మేరకు 2026లో జనగణన జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక సంవత్సర కాలం లోపల పూర్తి అవుతున్నటువంటి సందర్భము. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి చర్చ, డీలిమిటేషన్ అనేటువంటిది సీట్లు ఏ ప్రాతిపదికన జరగాల, జనాభా ప్రాతిపదికన జరగాలనా, లేకపోతే భౌగోళికంగా జరగాలనా, గత 1971లో సేకరించినటువంటి జనాభా ప్రకారంగా ప్రపోర్షనేట్ గా దామాషా పద్ధతిలో జరగాలంటే దాని మీద ఎక్కడ నిర్ణయం లేకుండానే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు చాలా ఉత్సాహంగా అసలు లేని సమస్యను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టినారు. ఏం చేయాలో అర్థమైతే లేదు. రోజు ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు, ఒక సంచలనాత్మక సీన్ క్రియేట్ చేసి రోజు అసెంబ్లీలో అదే చర్చ జరుగుతుంది. మాట్లాడడం అనేటువంటి ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి లేదు, ఏం చేసాం ఏం చేయలేదు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితులు వల్ల రేవంత్ రెడ్డి గారు లేరు. పైగా 2026లో అక్కడ స్టాలిన్కి ఎన్నికలు వస్తున్నాయి. అక్కడ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నటువంటి సందర్భం లోపల స్టాలిన్ మిత్రుడైనటువంటి స్టాలిన్ రక్షించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి దీన్ని భావిస్తున్నాం. ఎవరు వ్యతిరేకం కాదు. ఉత్తర దక్షిణ అనేటువంటిది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. భౌగోళికంగా ఉత్తర భారతదేశం, ఈశాన్య ప్రాంతాలు, దక్షిణ భారతదేశం అనేటువంటి పద్ధతులు ఉండవచ్చు. కానీ ఈ కోణంలో దేశాన్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల సహజంగా డిఎంకే పార్టీ. వెంకటరెడ్డి గారు ఇప్పటి వరకు అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు, అదే ఆందోళనకరం అని అంటున్నారు. సో ముఖ్యంగా మిమ్మల్ని కార్నర్ చేసి చెబుతున్నటువంటి క్రమంలో ఇది కాదు, ఇది లేనటువంటి అంశం, ఆ ప్రస్తావనే లేదు అంటే, బట్ వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కు మాత్రం సమాధానం చెప్తున్నారు. ఇది లేదు అన్నది కానీ, చెయ్యట్లేదు అన్నది కానీ, ఒక కమిటీ వేశామో అది వచ్చిన నివేదిక తర్వాత చూస్తామన్నది కానీ ఇటువంటి క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు? సో ప్రజా సమస్యలు పక్కకు వెళ్తూ ఉంటే మీరు కూడా చూస్తూ ఊరుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి మేడం, అమిత్ షా గారు తమిళనాడు వచ్చినప్పుడు ఒక ప్రకటన చేసినాడు, సీట్లు తగ్గవు అనేటువంటి మాట అయితే చెప్పినాడు ఆయన సందర్భంగా అక్కడ వచ్చినటువంటి, ఎందుకంటే అక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి ఆ మాట చెప్పి వదిలేసినాడు. రెండవది లోపల జరుగుతుంది అంటే ఎట్లా జరుగుతుందండి? ఇది ప్రజాస్వామ్యమా పద్ధత? ఇప్పుడు పార్లమెంట్ లో ఉమెన్స్ బిల్లు పెట్టినారు, అది ఆటోమేటిక్ గా చర్చ లేకుండానే జరిగిందా? అది ఎట్లా? మోదీ గారు ప్రజాస్వామ్య విలువలో కట్టుబడి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి అధినేత, అట్లా జరగదు కదా.
ఏం తొందర ఉంది అంటే మీకు కడుపు నొప్పి లేస్తే మందు మీరేసుకోవాలి తప్ప మాకేసుకోమంటారు ఏంది? మీకు ఒక్కటే మీకు పాయింట్ ఒకటి దొరికింది ఏంటంటే ఒకవేళ సీట్లు పెరుగుతాయి, ఎట్లా పెరుగుతాయి, ఏ రకంగా పెరుగుతాయి, ఎక్కడ పెరుగుతాయి, తగ్గుతాయి అనేటువంటి చర్చ పక్కకు పెడితే ఇవాళ సీట్లు పెరిగితే ఉత్తర భారతదేశంలో మొత్తం బీజేపీ మరొకసారి క్లీన్ స్వీప్ చేస్తుంది. మాకు వచ్చే డిపాజిట్లు ఏమన్నా ఉండే అక్కడక్కడ అవి కూడా రావు. కాబట్టి ఇవాళ 4 రాష్ట్రాలు ఇప్పుడు ఏది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పక్కకు పోయింది అనుకోండి, తెలంగాణ, వీటిల్లో ఏమైనా సీట్లు గెలిస్తే మా రాహుల్ గాంధీ గారికి కనీసం ప్రతిపక్ష హోదా అన్న దక్కుతుందేమో, ఎల్ఓపి దక్కుతుందేమో అనేటువంటి ఒక ప్రయత్నం చేసుకుంటే చేసుకోనివ్వండి. భారతదేశాన్ని విద్వేష రాజకీయాల వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితి లోపల ఇవాళ కొన్ని శక్తులు చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. అది భాషా పద్ధతిలో చేస్తున్నాయి, ఈ సీట్ల గురించి చేస్తున్నటువంటిది. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే చర్చకు వస్తుంది. ఏ చర్చ కూడా పార్లమెంట్ లో జరగకుండా జరగదు. ఈ విషయాన్ని తెలియకుండా ఇవాళ రెజల్యూషన్ పాస్ చేసి ఎవరికి పంపిస్తారు? వాళ్ళు ప్రధానమంత్రికి పంపిస్తారా, ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తారా? దాని చర్చ ఉందా, సబ్జెక్ట్ ఉందా? గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు మేడం. వీళ్ళు మొదలు ఏమైనా రాసినారా ఉత్తరము? ఇది పార్టీ అంటారు, పార్టీ జానారెడ్డి కమిటీ అంటారు, కేశవరావు గారి కమిటీ అంటారు, రెజల్యూషన్స్ పాస్ చేస్తారు. ఆ పాస్ చేసినటువంటి రెజల్యూషన్స్ ఇది ఏమైనా దానికి సంబంధించినటువంటి అధికారపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారపూర్వకంగా దానికి సంబంధించినటువంటి ఏదన్నా లెటర్ గాని లేకపోతే డిస్కషన్ గాని వచ్చినట్టే దాని గురించి మాట్లాడతారు. ఉంది అన్ని వదిలేసి దీని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? ఏ జాతీయ పార్టీ అయినా కూడా నేను చెప్తున్నాను మేడము, ఒకవేళ సీట్లు పెరుగుతాయి, ఏ ప్రాంతంలో పెరిగినా కూడా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము ఎన్నికల్లో ప్రజల పక్షాన ఉండాలి. అది లేదు వాళ్ళకి. ఇప్పుడు టోటల్ గా ఏంటంటే ఉత్తర భారతదేశం అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ వర్షం తీసుకుంటాను. అంటే ఒక ప్రాంతీయంగా ముఖ్యంగా రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఎంపీ స్థానాలు తగ్గడం, ముఖ్యంగా ఇక్కడటువంటి నేతలకు సంబంధించి వాళ్ళపై ఎంత ఇంపాక్ట్ పడుతుందో మాట్లాడదాం. ఒక మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడిన తర్వాత, వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అండ్ మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది ఈ టైప్ ఆఫ్ డీలిమిటేషన్ ని. ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ప్రాంతానికి అన్యాయం జరగదు. రేపు భవిష్యత్తులో దీని వల్ల సీట్లు తగ్గటం మూలాన నిధుల కొరత కూడా ఏర్పడుతుంది. కాబట్టి రేపు ఈ తెలంగాణకి, ఈ ప్రాంతానికి, దక్షిణాది రాష్ట్రాలకి ఇబ్బంది జరుగుతుందనే ఆలోచన బీజేపీ ప్రభుత్వం చేయాల్సింది పోయి ఈ రోజు దాన్ని సమర్థించడానికి అనేక రకమైన మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇప్పుడు ఎంకన్నా మాట్లాడుతున్నారు, నిజంగానే ఇంతవరకు ఏం నియమ నిబంధనలు లేవు, దాని గురించి ఏం లేదు అని అంటే, మరి బలం లేదని చెప్పేసి రాజ్యసభలో మీరు 30 మంది కమిటీ వేసుకున్నారు కదా, లోక్సభలో బలం ఉందని చెప్పేసి బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిల్లు ఎక్కడ ఆమోదం పొందదు అనే ఉద్దేశంతో 30 మంది సభ్యులతో ఒక కమిటీ వేసుకున్నారు. ఈ కమిటీ చేసిన తీర్మానాలు ఫైనల్ అని చెప్పారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్, నియమ నిబంధనలు ఏ ప్రాతిపదికన చేస్తారు, ఏ రకంగా చేస్తారు అని అనేది మీరు చెప్పాలి కదా. దీంట్లో కాన్ఫిడెన్షియల్ ఏమన్నా పాకిస్తాన్ ఇండియా యుద్ధం కాదు కదా. కాన్ఫిడెన్షియల్ గా మన దేశ రహస్యాలు, మన రక్షణకు సంబంధించిన వ్యవహారాలను బయటకు పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మన దేశానికి, మన ప్రజలకు సంబంధించి ఆనవాయితీగా 20 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ప్రక్రియలో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియను మొదలు పెట్టడానికి ఈ రోజు అధికారంలో మీరున్నారు, మీకు అవకాశం వచ్చింది. కానీ మీరు చేయాలనుకున్నప్పుడు అవలంబించాల్సిన పద్ధతుల్ని పక్కకు పెట్టి మీకు లాభము అయ్యేటి ఏవైతే ఉన్నాయో మీ అధికారాన్ని కాపాడుకోవడానికి, మీ పార్టీ మనుగడ సాగించడానికి, మీకు బలం ఉన్న దగ్గర, పట్టున్న దగ్గర కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ సీట్లు పెరిగితే మొన్న ఏదైతే 400 ఊపర్ అని చెప్పేసి అని అన్నారో దానికంటే లోపు వచ్చేసి ఈ రోజు వేరే ప్రాంతీయ పార్టీల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి భవిష్యత్తులో దాపరిస్తుంది అనే ఉద్దేశంతో మీకు బలం ఉన్న రాష్ట్రాలలో బలం పెంచుకోవడానికి చేసే ప్రయత్నంలో దక్షిణాది రాష్ట్రంలో నష్టం చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రేపటి భావి తరాల కోసం, భవిష్యత్తు కోసం మేము తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇవాళ సీట్లు తగ్గటంతో రాజకీయ ప్రాతినిధ్యం తగ్గటమే కాదు, నిధుల కొరత కూడా ఏర్పడుతుంది. మల్లయ్య యాదవ్ గారు, ఇప్పటికైనా నిధులకు సంబంధించి ఇవ్వడము ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికనే ఆయా రాష్ట్రాలకు ఎక్కువ వస్తున్నాయి, ఇక్కడ తక్కువ వస్తున్నాయి, ఇటువంటిదైతే నడుస్తోంది. నిధులకు సంబంధించి అయితే ఇప్పుడు ఎంపీ వైజ్ గా ఇచ్చినా కూడా అక్కడ కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే ఆ లెక్క వాళ్ళకు నిధుల విషయంలో పెద్ద తేడా ఏమి ఉండదేమో. ఇప్పుడు కూడా జనాభా లెక్కలే కదా నిధులు వస్తున్నాయి. అది కదండి, ఆ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటే సీట్లు పెరుగుతుంది, నిధులు కూడా ఎక్కువ పోతాయి కదా. ఈ రాష్ట్రంలో మామూలుగా ఉన్న సీట్లు ఉన్నా లేకపోతే తగ్గినా గానీ ఇంకా నిధుల కొరత ఏర్పడ్డంటే కదా, పెరగాలి కదా. మీరు ఆ రోజు ఎందుకు ఇక్కడ జనాభా తక్కువ ఉంది, అక్కడ జనాభా ఎక్కువ ఉంది అని అంటే, ఆ రోజు ప్రభుత్వం తీసుకున్న అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకు కుటుంబ నియంత్రణ పాటించడం మీద
ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. దేశ భవిష్యత్ దృష్టిలో మామూలుగా ఈ కుటుంబ నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కొంతమంది ఈ వరకట్న వేధింపుల ద్వారా మామూలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కుటుంబంలో ఒకళ్ళు ఉంటే చాలే పిల్లలు అని చెప్పేసి అనే ఉద్దేశంతో అనేక రకాల కారణాలతో ఆర్థిక సమస్యలతో కొంత పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి, కొంత ప్రభుత్వం చేసిన అనేక రకమైన ప్రకటనల ద్వారా, కొంత రకరకాలుగా ఏదైతే ఏమున్నది దేశాన్ని మామూలుగా జనాభా నియంత్రణ కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకే ప్రజలు అవలంబించారు. దానికి ప్రభుత్వం కూడా ఆ రకమైన చర్యలు తీసుకుంది. ఈ రోజు మామూలుగా అక్కడ పాటించని ఆ ప్రభుత్వం మీద, ఆ రాష్ట్రం మీద ఆ రోజు నిర్ణయాలు చర్యలు తీసుకోకపోవచ్చు, కానీ ఆ ప్రాతిపదికన మీకు లబ్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాలను పెంచుతాం, దక్షిణాది రాష్ట్రాలలో తగ్గుతాయి. దాని గురించి మామూలుగా మేము ఇంకేం అనలేదు కదా, దానికి ఏమి ప్రకటన రాలేదు కదా, దానికి సంబంధించిన నియమ నిబంధనలు రాలేదు కదా అని అంటే మీరు 26-27 జమిలీ ఎన్నికలకు పోతామని అంటారు ఒకవైపు డీలిమిటేషన్ కావటం ఖాయమని అంటారు. మరి ఏదో అకస్మాత్తుగా పిడుగుపడ్డట్టు నెల ముందు 6 నెలల ముందు చెప్తే రాజకీయంగా ప్రజలు ఇబ్బంది పెట్టడానిక ఇందులో కాన్ఫిడెన్షియల్ కాదు కదా, ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం కాదు కదా, దేశ ప్రజలకు సంబంధించిన విషయం. అటువంటిప్పుడు మీరు సీక్రెట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది బహిరంగ చర్చించండి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, రాష్ట్రం పోతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, రాజకీయంగా ఒక పరిణతి చెందిన వాళ్ళు మాట్లాడుతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు చీమగొట్టినట్టు ఉండి మామూలుగా మా ప్రకటన ఏం రాలేదు కదా, అమిత్ షా గారు అన్నారు అట్లా అన్నారు, తగ్గుతాయని ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి ప్రకటన ఇస్తే ఎట్లా? మీరు దీనికి క్లారిటీ ఇవ్వాలి కదా. ఓకే. అండ్ ఇందిరా శోభన్ గారు, అసలు ఇప్పుడు ఆ ఇష్యూనే లేదు, బట్ కావాలని మీరు ముందేసుకున్నారు. ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సోదరులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా తను చెప్పడం జరిగింది. తను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకి 2014 ఏదైతే తెలంగాణ బైఫర్గేషన్ యాక్ట్ ఉందో దాని ప్రకారంగా నియోజకవర్గాల విభజన జరగాలి, దీని మీద ఏమైనా మీకు ఆలోచన ఉన్నదా, ఇప్పుడు చేస్తారా అని అంటే 26 వరకే మాకు ఎలాంటిది లేదు, మేము చెయ్యము అని కూడా చెప్పారు. సో బట్ కానీ ఎలక్షన్ నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో 83 ఉన్న స్థానాలు 90కి పెరిగినాయి. సిక్కిం లో 2018లో రెజల్యూషన్ చేసుకుంది అసెంబ్లీలో, ఆ ప్రక్రియ మొదలు పెట్టారని ఎగ్జాంపుల్ గా చెప్పారు. సో మీకు అక్కడ రాజకీయ లబ్ధి ఉంది కాబట్టి అక్కడ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీకు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ సుముఖంగా ప్రజలు లేరు కాబట్టి ఇది పొలిటికల్ గా వాళ్ళకి నష్టం జరిగేది. ఆల్రెడీ రెండోసారి ఇప్పుడు ఏమంటారు మోదీ 3లో వాళ్ళు కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా ఇద్దరు కీలక భాగస్వామ్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. సో రేపు వచ్చేటువంటి దాంట్లో ఇంకింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాకు దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఎక్కడైతే నార్త్ వైపు మాకు కొంత అదిగా ఉందో ఆ ఉన్న దగ్గరలో మేము దాన్ని తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారని ముందుగానే పసిగట్టి మీరు చేసేటువంటి ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. దక్షిణాది రాష్ట్రాలకు ఆల్రెడీ మేము ఆర్థికంగా నష్టపోతూ ఉన్నప్పటికీ మేము ఈ దేశ నిర్మాణం కోసము మేము కట్టుబడి ఉన్నాము, కానీ రాజకీయంగా నష్టపోతే మాత్రం సహించేది లేదు, ఊరుకోము. ఈ డీలిమిటేషన్ అన్నది దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయ లిమిటేషన్ వైపుకి వెళ్తుందని చాలా సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న, పక్క రాష్ట్రంలో ఉన్న, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఇవాళ మనము మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి నిర్ణయాల పట్ల మనము స్ట్రాంగ్ గా ఉండాలి. జెండాలు ఏమైనా ఉండని, రాజకీయ పార్టీలు ఏమైనా ఉండని, అజెండా ఒకటే, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ హక్కుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి బిడ్డ పైన ఉందని నేను స్పష్టం చేస్తున్నా. వెంకటరెడ్డి అన్న చెప్తూ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేసినా అసెంబ్లీలో జనరల్ గానే వ్యతిరేకిస్తారు కాబట్టి అందులోని విధానం అంత ఈజీగా కొట్టిపడేయద్దనే విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం పార్టీలో ఉన్నప్పటికీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ సందర్భం వచ్చినప్పుడు మన ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా అటువైపు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, అది కీలకంగా పనిచేసేటువంటి ఇవాళ ఇందిరా గారు మీరు నేషనల్ పార్టీ ఉత్తర దక్షిణ ఈ భావంతో ముందుకెళ్లడము అంటే ఇది ఈవెన్ పార్టీకి ఇబ్బందికరం కాదా? అంటే నేషనల్ లెవెల్లో చూస్తే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇదే విషయంలో ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరాల క్రితమే ఒక రెజల్యూషన్ చేశారు.
అమెండ్మెంట్ చేశారు పార్లమెంట్ లో. ఇట్లా వెళ్ళినప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమతుల్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని వాయిదా వేయండి, ఆ ప్రాతిపాదికంగా నెక్స్ట్ చేద్దామని ఆమె చెప్పారు. వాజ్పేయి గారు ఫాలో అయ్యారు. అయిన తర్వాత ఇవాళ మీరు కొత్తగా వచ్చిన తర్వాత ఇంకా మీకు ఇక్కడ ఏమున్నా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే తన స్వార్థం గురించి ఆలోచించుంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేసి ఉండాలి, కానీ అలా చేయలేదు కదా. ఈ దేశ యొక్క సార్వభౌమతికని ఇవాళ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని ఆమె గ్రహించారు కాబట్టి చేశారు. ఇక్కడ ఇదేమో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, దీనిని ఎవరికి మనము ఎక్స్ప్లెనేషన్ చేయలేనంతటువంటి పొజిషన్ కూడా కాదు కదా. సింపుల్ లాజిక్ ఇది. వాళ్ళ జనాభా పెరిగింది, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి భారతదేశంలో కుటుంబ నియంత్రణ అనేది ఉండాలని అప్పుడు తీసుకున్న దాన్ని మేము ఫాలో అయ్యాము. దాని వల్ల మేము జనాభాని కట్టడి చేస్తున్నాము. సో మా సంఖ్య తక్కువ ఉన్నది, దీ ప్రాతిపదిక నియోజకవర్గం పెరిగితే నష్టం జరుగుతుంది. సింపుల్ లాజిక్ అది. సో దీన్ని ఎట్లా చేయాలి అని ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నియోజకవర్గాలు తగ్గినట్లయితే అప్పుడు ఆటోమేటిక్ గా నా నిధులు తగ్గుతాయి, నా ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇవాళ ఆర్థికంగా నేను ఎక్కువగా వెసులుబాటు మీకు కలిగిస్తున్నాను. దాదాపు 34% ఇవాళ మేము నిధులు ఇక్కడ నుంచి పంపిస్తున్నాం దక్షిణాది రాష్ట్రాల నుంచి. బట్ తిరిగి ఇవాళ మా యొక్క రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు అది మాకు నష్టం జరుగుతుంది అనేది కదా ఇవాళ. అంటే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిపోయినాయి ఎవరికి వాళ్ళు. సో ఇది దేశంలో రావద్దు కదా, ఇలాంటిది రావద్దు అన్నప్పుడు ఏం చేయాలి? దేశంలో ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క ఆలోచనని పునరాలోచన చేసుకోమని తెలియజేస్తున్నాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణన్న గానీ ఈ రాష్ట్రం నుంచి కీ రోల్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఇవాళ దీన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తీసుకొని తప్పకుండా ఇది నష్టం జరిగే పరిస్థితి ఉన్నది, ముందుగానే హెచ్చరిస్తున్నటువంటి దానిని మనం పరిగణలోకి తీసుకోవాలా, అఖిల పక్షాన్ని పిలవాల్సిన అవసరం ఉన్నది. సో మీరు ముందు జాగ్రత్తగా మీరు చేసిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే అలర్ట్ అవడం ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇవాళ స్టాలిన్ గారు తీసుకున్నటువంటి దాన్ని ఆయన నాయకత్వం వహిస్తున్నదానికి అన్ని రాష్ట్రాలు దక్షిణాది వైపునటువంటి వాళ్ళు దానికి పార్టీలకు అతీతంగా ఇవాళ మద్దతు తెలుపుతున్నారు. అందుకే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ లో చాలా కీ రోల్ పోషిస్తున్నారు. ఆయన లేకపోతే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి బాబు గారు ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా మీరే సమాధానం చెప్పాలి. ఒక లైన్ లో చెప్పండి. అంటే ఈసారి అని నినాదంతో వచ్చారు, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది, నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఫుల్ ఫోకస్ నార్త్ పైన పెడితే, ముఖ్యంగా ఈ 4 రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ 4 పైన ఫోకస్ పెడితే గట్టెక్కిపోవచ్చు. ఈవెన్ మీరు అన్నారు కాంగ్రెస్ కు సంబంధించినంత బలం లేదు కాబట్టి అట్లీస్ట్ ముఖ తెలివి కోసమైనా కూడా కొన్ని దక్షిణాది నుంచి వస్తాయి కాబట్టి అని ఏదేదో లెక్క చెప్పారు. సో వాళ్ళపైన మీకు నమ్మకం లేదంటే మీ పైన నమ్మకం ఉంది అంటే ఈ డీలిమిటేషన్ మీకు వర్కౌట్ అవుతుందని ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఆ ప్రాక్టీస్ ఎందుకైనా? ఇప్పుడు ఒకటి మేడం జ్యోత్స్న గారు, ఒకటి కాంగ్రెస్ కు ఒక జాతీయ విధానం లేదు దీని మీద. ఇప్పుడు ఈ దక్షిణ ఉత్తరాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మరి ఒకవేళ జనాభా పెరుగుదలకు సంబంధించి జరిగితే, పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు మరి పంజాబ్ సంగతి ఏంటి, బెంగాల్ సంగతి ఏంటి? అది ఆ రెండు కూడా రావాలి కదా ఇక్కడ. దీంట్లో పావిగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఢిల్లీలో మాట్లాడాలి కదా. విధానం ఉందా వాళ్ళకేమన్నా? ఏది లేదు, మాట్లాడుతున్నారు అంతే. ఒక జాతీయ పార్టీ అనుకుంటే వాళ్ళు 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కన్వర్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఈ దక్షిణ భాగంలో భారతీయ జనతా పార్టీ పునాదులు, కాంగ్రెస్ కు సంబంధించిన పునాదులు కదిలించే పరిస్థితులు ఉన్నది కాబట్టి దాని ముందుగానే ఇప్పుడు కర్ణాటకలో మా బేస్ మాకుంది, మన పార్లమెంట్ లో రాష్ట్రంలో ఓడిపోయినా జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మీరు ఎవ్వరు ఊహించని పరిస్థితుల 36-37% ఓట్లు వచ్చినాయి, 8 సీట్లు మేము గెలిచినాము. ఎక్కడ లేదండి మాకు. 2026 జనాభా లెక్క తేలిన తర్వాత మేబీ ఇది సడన్ గా లేదంటే దీనిపైన కమిటీ వేస్తే క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ 2026 లోనే మీరు అనౌన్స్ చేస్తే మళ్ళీ ఎట్లా అనేది వాళ్ళ ఒక చిన్న బ్రేక్ తర్వాత 371 ఆర్టికల్ ఎవరు చెప్పి చేశారు? ఎవరికైనా చెప్పి చేశారా? తెలంగాణలో జరిగిన రుణమాఫీకి సంబంధించి మాట్లాడుకున్నాం. రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశాము అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అంటున్నారు. అసలు రుణమాఫీ ఎంతవరకు జరిగింది, ఎంత జరగాల్సి ఉండే, మొత్తం జరిగిందా లేదా అనేది మాట్లాడదాం. ఇందిరా గారు చెప్పండి, మీరే చెప్పాలి. రుణమాఫీ పూర్తిగా జరిగింది, 100% కంప్లీట్ అయ్యిందని మీరు గనక నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటున్నారు కేటీఆర్.
తప్పకుండా. ఇప్పుడు మా దగ్గర వచ్చినటువంటి మేము ఇచ్చిన అంటే ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చున్నారో ప్రభుత్వము, ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఫిట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఆ మెసేజ్ ఇచ్చారు. మీరు ఇచ్చిన రుణమాఫీ అంటే మీరు ఏదైతే రుణం ఇచ్చారో మాఫీ చేస్తామని మీరు చేయలేకపోయినారో దాన్ని నేను 20,695 కోట్ల రూపాయలు నేను చేశాను అని చెప్పారు. సో దానికి కేటీఆర్ గారు ఏమన్నారు, మీరు చేసి ఉంటే నేను రండి ఓ సవాల్ అన్నాడు. దానికి ఏమన్నది తప్పకుండా కదా. సో మీ లెక్క మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన రుణమాఫీ 16,000 కోట్ల రూపాయలు. మేము ఒక 15 నెలల్లోనే మేము చేసినటువంటి రుణమాఫీ 20,695 కోట్ల రూపాయలు. సో ఇది మీరు చేసిన రుణాన్ని నేను భారంగా అయినప్పటికీ కూడా భరించి చేశానని చెప్పారు. సో ఈ కంటెక్స్ట్ లో ప్రజలకు కూడా కన్విన్స్ అవుతారు. నిజమే కదా, వాస్తవమే కదా, ఇది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అప్పు కాదు కదా, అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు, చేస్తున్నాడు. సో ఇవాళ సమస్య ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈ సమస్యని నుంచి రైతులకి రుణ విముక్తి చేయడం కోసం ప్రయత్నం చేశారన్నది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఇవాళ విద్యుత్కి సంబంధించినటువంటి బకాయిలకు ఏవైతే మీరు పెట్టినటువంటి మీ వల్ల జరిగినటువంటి వాటిని ఇవాళ వాటికి కూడా 15,000 కోట్ల రూపాయలు వాటికి కూడా నేను చెల్లించడం జరిగిందని చెప్పారు. 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అదేంటి మన బోనస్ కు సంబంధించినటువంటి ధాన్యానికి 500 రూపాయలకు సంబంధించిన అది కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో నేను రైతుల దగ్గర ఎక్కడ కూడా నేను భేషజాలకు పోలేదు, రైతులకి నేను చేస్తున్నాను. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, ఏ రైతు బంధు గురించి మీరు మాట్లాడి ఉన్నారో ఎలక్షన్ సమయంలో మీరు రైతు బంధు చేయాల్సి వస్తే చేయకుండా ఎలక్షన్స్ లో చేతులు ఎత్తేశారు. బట్ కానీ ఆ రైతు బంధు డబ్బులు కూడా నేను 7,625 కోట్ల రూపాయలు ఆ అమౌంట్ సర్దిన తర్వాతే అంటే మీరు పిల్లేయడం వల్లే అది మళ్ళీ ఆపారు అని చెప్పేసి అన్నారు. అమౌంట్ పెట్టెళ్ళామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నిజంగానే ఆయన సర్దు పెట్టుంటే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారు చాలా లెక్కలు చాలా చెప్పున్నారు. మీరు వచ్చినప్పటికీ అంటే డిసెంబర్ 1వ తారీఖు 2023 నాటి వరకు ఉన్నటువంటి ప్రతి శాఖ వారీగా ప్రతి అంశాల వారీగా నేను ఎంత అప్పు చేశాను, మీరు ఇచ్చిన దానికి నేను ఎంత తీర్చినానని చెప్పడం జరిగింది. సో ఆ లెక్కల ప్రకారంగా ఇవాళ మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే మీరు చేసిపోయిన దాంట్లో పెండింగ్ బిల్లులు అవి డిస్కిమ్లకు అయిండొచ్చు, తర్వాత కాంట్రాక్టులకు సంబంధించి అవి కూడా 40,000 కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే అవి కూడా అవి పెండింగ్ పెట్టిపోతే దాంట్లో కొంత వెసులుబాటు నేను తీర్చుకుంటూ వచ్చినానని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇవాళ నికరంగా నేను చేసినటువంటి అప్పు 4,000 చిలుకు దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయలు అనుకోండి, రౌండ్ ఫిగర్ మనం అనుకున్నట్లయితే. అంతవరకు మీరు చేసినటువంటి దాంట్లో నేను అప్పు చేసిన ఈ గవర్నమెంట్ వచ్చినాక మాట్లాడుతున్న దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు నేను అప్పు చేస్తే దాంట్లో 1,53,000 కోట్ల రూపాయలు నేను మీ అప్పు తీర్చినను, మీ మిత్తికి మీ ఇంట్రెస్ట్ కలిపి. సో మరి అట్లాంటప్పుడు నేను చేసినటువంటి అప్పు ఎంత నికరంగా? అంటే ఇందిరా గారు అంటే ప్రభుత్వానికి సంబంధించి పాలనకు సంబంధించిన మీరు ఖర్చు కోసం ఈ పథకాల కోసం వీటి కోసం చేసింది 4,000 కోట్ల పైచిలకేనా? అంటే అసలు కట్టడానికి పెట్టారా? ఓన్లీ 4,000 crores మాత్రమే అప్ అయినట్ట? ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మాకు వచ్చేటువంటి వాటి పట్ల మిగతా వాటి పట్ల అంటే నేను తెచ్చినటువంటి 1,50,000 నువ్వు చెప్పేటువంటి దాంట్లో అత్యధికంగా నీ వడ్డీలకు నీ మిత్తికి సంబంధించిన దానికే ఇంత ఖర్చు పెట్టినాను. నాకు వచ్చేటువంటి రాబడి నేను చేయాల్సినటువంటి సంక్షేమానికి ఉపయోగిస్తూ వీటిని చేసిన దాంట్లో నికరంగా తెచ్చినటువంటిది 4,650 కోట్ల రూపాయలు మాత్రమే నేను నికరంగా అని చెప్పాను. మల్లయ్య యాదవ్ గారు, ఈ రుణమాఫీ విషయంలో మీరు చేసిన దాంతో పోలిస్తే కాంగ్రెస్ చేసింది ఇంకా ఒక విధంగా చేస్తే కంపేర్ చేస్తే మెచ్చుకోవాల్సినటువంటి విధంగా చేసినా కూడా కావాలని రాజకీయం చేస్తున్నారు, రుణమాఫీ అవ్వలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వర్షం. ఇప్పుడు మేము చేసినప్పుడు మేమే తీర్చాలి, మీరు చేసినప్పుడు మీరే తీర్చాలి, మీరు దానికే బాధ్యులు అనడానికి ఇది ప్రభుత్వం అండి, ఇది ఒక వ్యవస్థ. ఇండివిజువల్ గా సంస్థల పరంగా మామూలుగా అప్పులు చేస్తే ఇక మీ అప్పులు మీ సంస్థకి ఇంత ఉంది, మా అప్పులు మా ఆయంలో మా సంస్థ నుంచి ఇంత తీసుకున్నాం అనొచ్చు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అనేది ఇవాళ మీరు చేసిపోయినా కానీ రేపు మళ్ళా ఎన్నికలు అయిపోయి గవర్నమెంట్ మారితే ఏమున్నదో దాన్ని పే చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ మేము ఆదాయం పెంచిపోయినాం, మీరు ఆదాయాన్ని దింపుకుంటూ వస్తున్నారు. అయ్యాల ఉన్న ఆదాయం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో 2023 మామూలుగా ఎన్నికలు అయిపోయే టైంకి ఉన్న ఆదాయంతో పోలిస్తే ఈ రోజు ఫైనాన్షియల్ బడ్జెట్ లో చూస్తే డెఫిసిట్ లోకి వచ్చింది. దానికి కారణం ఏంది? దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు కదా.
ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులను కూడా నిలబెట్టుకోలేదు మీరు. రెండోది ఇంకోటి, మీరు రుణమాఫీ చేసినాం అని అంటున్నారు. లబ్ధిదారులే బాధ్యత చెప్తున్నారు కదా, రుణమాఫీ కాలేదు, ఏ ఊర్లో కూడా మామూలుగా 35-40% మించి కాలేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. మీరు ఇచ్చిన హామీ డిసెంబర్ 9వ తారీఖున తీసుకోనోళ్ళు కూడా ఉంటే మీరు ఇప్పుడు పరిగెత్తుకొని పోయి తీసుకోనండి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖున చేసే బాధ్యత మాది అని అంటే, చాలా మంది తీసుకోలేని వాళ్ళు కూడా పోయి అప్పటి వరకు తీసుకోని వాళ్ళు మళ్ళీ బ్యాంకుల నుంచి పోయి రుణాలు తెచ్చుకున్నారు. ఇవాళకి సంవత్సరం అవుతుంది, రుణమాఫీ కాలేదు. ఇంకోటి 7,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు కోసం, రైతుల కోసం నవంబర్ లో పెట్టిన పైసలు మాకెక్కడ ఆ పేరు ప్రతిష్టలు వస్తాయి అని చెప్పేసి రైతుల నోట్లో మట్టు కొట్టి హైకోర్టు మెట్లెక్కి ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పైసల్ని రైతులకి వేయకుండా ఎటేసిరండి, కాంట్రాక్టర్లకి కమిషన్ కోసం పైసల కోసం కక్కుర్తుబడి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చారు కానీ రైతులకు ఇయ్యలే. ఇవాళ అన్ని రకాలుగా మేము కాదు నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ రాష్ట్రం ఎంత మామూలుగా అప్పులలో ఉంది, గత అప్పులేంది, ఎంత వడ్డీలు కట్టింది, ఇయాల్టి వరకు మామూలుగా ఈ ప్రభుత్వం ఎంత వడ్డీ కడుతున్నదని. ఒకవైపు నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కాగులు నివేదికలు చెప్తా ఉంటే మీరేమో వేదికల మీద నిండు అసెంబ్లీని కూడా అపవిత్రం చేసేటట్టు అబద్ధాల చిట్టాలు చదువుతూ ఉంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? ఇవాళ కూడా మామూలుగా పేపర్లో రాసినాయి కదా కాగు నివేదికలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వడ్డీలు కట్టింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, ఎంత అప్పులు ఉన్నది అనేది నివేదికలే అధికారికంగా చెప్తా ఉంటే, కాగు నివేదికలు చెప్తా ఉంటే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సహాయ మంత్రి చెప్తా ఉంటే వాటిని కూడా బుకాయించి మీరు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పేసి ఇక తెగేసి చెప్పే ప్రయత్నిస్తే ఇంత తెగబడితే ఎంత ఘోరం అండి. ఇది ఎంత మామూలుగా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు మామూలుగా తెలియదు అమెరికా నుంచి వచ్చారు, ఏమన్నా వేరే దిగుమతి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఏంది, అప్పులేందని చెప్పి తెలుసు, ఖజానా పరిస్థితి తెలుసు. మీరు హామీలు ఎట్లిచ్చారు, అమలు చేయగలుగుతాం అనే నమ్మకం ఉన్నప్పుడే దీనికి సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా మీరు హామీలు ఇచ్చి హామీల్ని నిలబెట్టుకోలేక ఈ రోజు బుకాయించే ప్రయత్నం చేస్తే ఎట్లా, బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఓకే వెంకటరెడ్డి గారు, మేడం వెంకటరెడ్డి గారు రుణమాఫీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, రుణమాఫీ అనేటువంటిది 100% మేము పూర్తి చేసినామని చెప్పుకునడం ఏదైతే ఉందో కాంగ్రెస్ వాళ్ళు అర్థరహితమైనటువంటిది. ఇప్పుడు పక్కనే కడతాల్, రంగారెడ్డి జిల్లా కడతాల్లో రామకృష్ణారెడ్డి అని వాకర్ ఉన్నాడు. వాళ్ళు నలుగురు నెలమ్మలు ఒక తండ్రి, అందరూ అప్పులు తీసుకుంటే దానిలో ఒక్కరికి మాఫ్ అయింది, ఇంకొకరికి కాలేదు. ఎవ్వరు కూడా ఉద్యోగాలు కాదు. ఇప్పుడు మీరు రుణమాఫీ చేసేటప్పుడు మీరు ఇచ్చింది వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడు మేనిఫెస్టో ఉంది నా దగ్గర, మేనిఫెస్టోలో చెప్పినటువంటిది ఏంటంటే 2 లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామన్నారు. ఎక్కడ చెప్పలేదు మీరు పెన్షనర్లకి ఇయ్యము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇయ్యము, టీచర్లకి ఇయ్యము, ఆదాయ పన్ను కట్టే వాళ్ళకి ఇయ్యమనేటువంటిది అన్ని కూడా తొండి వాదనలు తీసుకొచ్చి పక్కకు పెట్టి ఒకే కుటుంబంలో తెల్లకాడు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు తప్ప మామూలు రైతు ఉన్నట్టయితే, బక్కచిక్కిన మామూలు రైతు ఉన్నట్టయితే అతను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏదో కొంత ఇచ్చినారు, మిగతాది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ నిన్న కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసినారు, మా ఊరికి వస్తావా మీ ఊరికి వస్తావా అన్నాడు. తీసుకోవాలా, ఛాలెంజ్ తీసుకోవాలి కదండి. అవును రా, మా ఊరికల్లా రావాలి కదా, వాళ్ళ ఊరికల్లా పోవాలి కదా, కొండరెడ్డిపల్లి కన్నా పోవాలి కదా, రేవంత్ రెడ్డి గారి ఊరికల్లా పోవాలి కదా. ఇది ఏమీ లేదనేటువంటి ఒక నిస్సహాయ ఆర్థిక సంక్షోభంలో 2 విషయాలు ఎన్నుకున్నారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఏమి చేయలేరు, మీకు తెలియదా, కేసీఆర్ అప్పులు చేసిపోయినాడు, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసినాడు. మీరు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2014 నుంచి 2018 ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ఉన్నాడు. మీరు ఎట్లిచ్చినారండి హామీలు, ఏం చూసి ఇచ్చినారండి హామీలు? ఇవాళ చేయకపోయేటప్పటికి ఏం చెప్తున్నారు? 2 కారణాలు ఎత్తుకున్నాడు. ఒకటి, గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించే దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నాము. రెండవది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదనేటువంటిది. ఇది చెప్తే ఎంతకాలం నమ్ముతారండి ప్రజలు? మీరు చెప్పేటప్పుడు వాగ్దానాలు చేసేటప్పుడు, మేనిఫెస్టో రాసేటప్పుడు 42 పేజీల మేనిఫెస్టో 37 అంశాల గురించి మీరు రాసినప్పుడు చెప్పిన కట్టుబడి ఉండాలి కదా. కట్టుబడి లేకపోతే చెప్పండి ప్రజలకు. ఇప్పుడు కూడా రైతు భరోసాకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో 3 ఎకరాలు కూడా 31 మార్చి లోపల మేము చెల్లిస్తామన్నారు, అది కూడా లేదు. కాబట్టి గందరగోళ ఆర్థిక వ్యవస్థ లోపల ఒక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నెట్టినారు వీళ్ళు. కేసీఆర్ కూడా చేయలేదు. నేను చెప్తున్నాను, రాజకీయాలతో కేసీఆర్ తో మాకు విభేదాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నప్పుడు కూడా నెలకు 10,000 కోట్ల చొప్పున 1,50,000 కోట్ల అప్పు చేసినటువంటి మహా గొప్ప ఆర్థికవేత్త రేవంత్ రెడ్డి గారని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. ఎన్నడూ చేయలేదు. 1 సంవత్సర కాలంలో కేసీఆర్ గారు 1,50,000 కోట్లు ఎన్నడూ అప్పు చేయలేదు. ఇవాళ ఆ పరిస్థితికి వచ్చినారు. దానికి కారణం పక్క వాళ్ళే కాదు కదా, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. ఇలా కాగిచ్చినటువంటి దాంట్లో వాళ్ళు అసలు ఎక్కడ పెట్టుకుంటారు మొహం, చర్చ జరగదు దాని మీద. అప్పులేమో కార్పొరేషన్కి ఇచ్చిన అప్పులేమో కనపడుతుండేమో, చెల్లింపులు మాత్రమే కనపడుతుంది. కామెంట్ అది ఒక ఎక్స్పర్ట్ బాడీ, రాజకీయాలకు సంబంధం లేనటువంటి బాడీ, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది. ఆ రిపోర్ట్లను తెరండి,
వాటికి చేసి ఎక్కడ పొరపాటు దొరికితే చెప్పకుండా ఇవాళ అన్ని చేసేసిన మేము అని ఓకే, చెప్తున్నారు ఇందిరా వాళ్ళు. గారు, చెప్పండి. ఇందిరా గారు, ఇప్పుడు కాగిస్తున్నటువంటి లెక్కకు మీరు చెబుతున్నటువంటి లెక్కకు చాలా తేడా ఉంటుంది. అండ్ ఇక రుణమాఫీకి సంబంధించి చూసినట్లయితే చాలా మందికి, అంటే మీరు అన్నారు వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగా, ఈవెన్ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని రకరకాల వాటితో అవ్వలేదని మీ దృష్టిలో కూడా ఉంది. అవేమైనా ఉంటే అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు ఇవ్వండి, వాటికి సంబంధించి ఫాలో అప్ చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంతే, నేతలు అంతే. చెబుతూ ఉంటారు. సో ఇటువంటి క్రమంలో 100% అయిందని ఒప్పుకోలేము కదా. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు జోష్న గారు, ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఇద్దరు కూడా, ఒకరు ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇంకొకరు మొన్నొక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు కూడా అన్నలు. వాళ్ళకి ప్రభుత్వము పాలసీ మేకింగ్ చేసినప్పుడు డెఫినెట్ గా తనకంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది, దాని ప్రకారంగా రూల్ ఫ్రేమ్ చేస్తారు. ఆ రూల్ ఫ్రేమ్ లో ఫిట్ అవుతామా లేదన్నది ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా రేషన్ కార్డు లేనప్పుడు దానికి ఫ్లెక్సిబిలిటీ నెక్స్ట్ గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసింది, మీరు లోకల్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఈఓస్ మీ దగ్గరకు వస్తారు, మీరు మీ ఫ్యామిలీతోనే ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తారు. అట్లా అప్లోడ్ అయినటువంటివి 100% వాళ్ళకి మళ్ళీ రుణమాఫీ అనేది జరిగింది. ఎందుకంటే నేను రెగ్యులర్ గా ఏఈఓస్ తో నేను మాట్లాడిన విషయం మీకు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా, ఎందుకంటే ప్రాక్టికల్ గా ఉండాలి మనం చెప్పే అటువంటిది. సో ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూస్ లో ఆగితే ఆగిపోయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వమైనా కూడా ప్రతిపక్షమైనా కూడా ప్రజలకి ఏం చేయాలని ఆలోచించే ధోరణిలో ఉన్నప్పుడు, గ్రౌండ్ రియాలిటీలో ఉన్న సమస్యని ప్రాక్టికల్ గా అధికారుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ప్రభుత్వం దగ్గరికి తెచ్చినప్పుడు దానికి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అలా కాకుండా మనం రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం అన్నది పసలేనటువంటి విషయం అని తెలియజేస్తున్నా. రెండో విషయం ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చాలా నీట్ గా కొన్ని చెప్పారు. ఎందుకు అని అంటే, ప్రభుత్వ లెక్కలకు అంటే కాగి లెక్కలకి ఇప్పుడున్న వాటికి డిఫరెన్స్ మీరు చేస్తున్నారని చెప్తున్నప్పుడు, ప్రభుత్వము అప్పు చేసినప్పుడు 3 రకాల అప్పు పుడుతుంది. ఈ అప్పుని ఎలా ఉండాలి, ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నది మాత్రమే కేంద్ర ప్రభుత్వము దాని యొక్క లెక్కల్లో చూపింది. రెండో విషయము పీవీఎల్ లో అప్పు వస్తుంది, కార్పొరేషన్లతో అప్పు వస్తుంది. ఈ అప్పు అన్నది ఎంతెంత చేశారు అన్నది కూడా లెక్కలు ఇచ్చారు. పేపర్లు అన్ని కూడా చాలా క్లియర్ గా నీట్ గా పట్టికలతో సహా వేసి ఇవాళ మొత్తం అంతా నేను ముఖ్యమంత్రి మాట్లాడితే యాజ్ గా పబ్లిసిటీ చేశాయి. సో ఇవాళ దీన్ని తప్పుడు లెక్కలుగా మనం ఎలా అందాం? అసెంబ్లీ ఇందిరా గారు, ఇదే అప్పు, ఇదే వడ్డీ, అంటే సంవత్సరానికి కట్టాల్సినటువంటి కొంత అసలు, ఇవన్నీ గతంలో కూడా గత ప్రభుత్వం కడుతూ వస్తోంది, మీరు కడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కాబట్టి మీరు ఆ కంటిన్యూస్ ప్రాసెస్ లో ఆ భారం మీరు మోయాల్సిందే. 16 మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే జరిగినటువంటి అప్పు 90,000 కోట్ల చిలుపు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు 10 సంవత్సరాలు పాలన చేస్తే దాదాపు 8 లక్షల చేంజ్ వెళ్ళిపోయింది. ఇలా సమయంతో గనక అప్పు లెక్కలు గనక చూసుకుంటే అభివృద్ధి లెక్కలు అలాగే చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ఒక్క సంవత్సరాన్ని ఏ ప్రామాణికంగా తీసుకుందాం, ఈ క్వశ్చన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఇందిరా గారు. కన్క్లూడింగ్ పాయింట్ ఇందిరా గారు మీరే చెప్పాలి, సమాధానం చెప్పేసి. కేటీఆర్ గారు నిన్న ఒక మాట చెప్పారు, మేము కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వాటి మాకు వచ్చినప్పుడు ఇలాంటి పురుటి నొప్పులు పడుతూనే మేము చేసుకుంటూ వచ్చినామని చెప్పారు. కానీ ఆ పురుటి నొప్పులు వచ్చినాయనే కదా రాష్ట్రం ఏర్పడ్డది. వచ్చిన తర్వాత ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ద్వారా ఇవాళ ప్రభుత్వం మారితే దాని యొక్క పర్యవసానము ఇవాళ పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా చూద్దామండి. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి 100% గనక మీరు కంప్లీట్ అయిందని నిరూపిస్తే కేటీఆర్ రాజకీయాల నుంచి వైదొలుగుతారంటున్నారు. మరి సవాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇందిరా గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.